ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది. అదన్నీ అపోహలేనండి. అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను, షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేను. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీరు జాయిన్, ఆమె అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారండి? రైట్, అది నేను వెళ్ళలేదండి. ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని, టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.